2 సంవత్సరాల కిందట నాకు ఒంట్లో బాగలేదు. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. తర్వాత ఈ సంవత్సరం తిరిగేసరికి గృహం కట్టుకోవడానికి కృపనిచ్చారు. మరి అనుకోకుండా నా బిడ్డకి సంబంధం తీసుకొస్తే ప్రభువా నా చేతిలో రూపాయి లేదు, నేనేం చేయాలి దేవుడా, ఉన్న డబ్బులు మొత్తం ఇంటికే పెట్టేస్తాను అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నప్పుడు మరి దేవుడు వాళ్ళతో మాట్లాడారంట. నువ్వు వాళ్ళ సొమ్ముకైతే ఆశపడద్దు, నేను నీకు ఇస్తానని వాళ్ళతో మాట్లాడి ఉన్నారంట. అందుకని వాళ్ళు నా దగ్గర రూపాయి కూడా అడగకుండా దేవుడు అనుకోని రీతిగా నా పక్షాన చాలా ఆశ్చర్య క్రియలు జరిగించారు. ఇలా మీ అందరి ఎదుట నిలబడి సాక్ష్యం చెప్పడానికి ఎంతో కృపనిచ్చాను. పూర్తిగా మానసికంగా మెంటల్ వచ్చింది. వీళ్ళ ఇంటికి వెళ్ళాలంటే చుట్టుపక్కల వాళ్ళకి భయం కదమ్మా. మేము ఒకసారి విజిటింగ్ చేద్దామని పాస్టర్ గారు మేము బాగుంగానే కప్ప పెన్ను పేపర్ తెచ్చింది. ఏదో బాగా ఎట్ట ఎర్రగీత రాసి రే పాస్టర్ గా చదువు అంటుంది. రే పురుషోత్తంగా నీకే చెప్పేది చదువురా అని అమ్మ అక్కడ బూతులు తెస్తుంది. ఇక మమ్మల్ని ఎదురుగా పెట్టి మాకు అర్థమైంది. అయ్యా అర్థమైందా, మీ అబ్బాయి మీద 10 రెట్లు ముదిరింది. ఇంకా మీ అబ్బాయి గౌరవిస్తున్నాడు, మంచిగా ఎత్తున్నాడు. 5 నిమిషాలు ఆగటం ఫోన్ చేస్తున్నాడు. ఒక రోజు మోకరింప చేసి ఇక్కడ చుట్టూ పట్టుకొని యేసు నామములో దయ్యం పో అని బలంగా ప్రార్థన చేశాం. ఆ దెబ్బతో ఆ దురాత్మ వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. వారికి దిక్కు లేదు, ఎవ్వరు లేరు. దేవుడు ఇచ్చాడు నిజంగా. ఏదో మిరగాయలు తొడాలు ఉంచుకునేటువంటి బిడ్డలు. కానీ నేను చెప్తున్నానండి, మీరు నమ్మండి, వీళ్ళ కుమార్తె ఎంత నిష్ఠగా ప్రభువులో ఉంటుందంటే 3000 జీతంలో 300 దశంభాగం వస్తుంది. అంత నిష్ఠ అంటే దేవుడు అంటే అంత భయం ఉండాలి, అంత భక్తి ఉండాలి. మీరు దశంభాగం ఇస్తూ ఉండండి. మీకు ఎక్కడ ఆశీర్వాదించాలో, ఎక్కడ గండాన్ని తప్పించాలో దేవుడికి బాగా తెలుసు. ఈయకుండా చేస్తే ఎక్కడ ఇరికియాలో కూడా తెలుసు. కావుట్లలో పెళ్లి చేయాలంటే లక్షలు కావాలి. ఈరోజు ఆ బిడ్డ మంచి పరిచారకుడుగా వాడబడుతూ వారు ఎలాంటి సంబంధాన్ని కోరుకున్నారు, ఒక ఆడపిల్ల ఏ సంబంధం అయితే ఇష్టపడుతుందో అలాంటి దేవుడు వారి ఇంటికి తట్టి తీసుకొచ్చాడు. చప్పుడు దేవుడు ఇంకా ఆ బిడ్డకి మంచి ఆరోగ్యం ఇచ్చాడు. చచ్చిపోద్ది అనుకున్నారు 2 సంవత్సరాల కిందట, దేవుడు బాగు చేశాడు. ఇన్ని చేసిన దేవుడు మీకు ఇంకా చేయడా? చెప్పండి, చేయడా? మీ ఏ ఇరుకు ఇబ్బంది ఉందో అవన్నీ దేవుడు చేయను కాక.